అది చెప్పినా నువ్వు నన్ను రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు నేను డెలివరీ మీటింగ్ రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు నన్ను అమ్మ నా బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని గుట్టం వస్తుండే ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ నేనేమో నన్ను గుట్టానికి ఎట్లా రాంగ్ ఆర్డర్ ఇచ్చినందుకు నేను సారీ చెప్పినా నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు నేను సారీ అన్నా నా తప్పైంది నా సారీ అంటే టూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తుంది. నా పేరు అఖిల దుద్యమారి. నిన్న మధ్యాహ్నం నుంచి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది కొండాపూర్ జోన్లో. ఒక డెలివరీ అబ్బాయి రమేష్ అఖిల్ అనే ఒక అబ్బాయి మా ఎదురుగా ఉన్న ఒక ఫ్లాట్లో చేలం రెసిడెన్సీ అనే ఫ్లాట్లో 201లో ఇవ్వాల్సిన పార్సల్ అరుణ రెసిడెన్సీ 201లో ఇచ్చాడు. అక్కడ డెలివరీ అడ్రస్ మీద వెరీ వెరీ క్లియర్గా రాసింది ఏంటంటే ఆపోజిట్ టు అరుణ రెసిడెన్సీ 201. నేను కావాలంటే మీకు ఆ లింక్ ఆ ఫోటో కూడా నేను మీకు పెడతాను. సో అది క్లియర్గా ఉంది. సో మా ఇంట్లో మధ్యాహ్నం పూట ఏంటంటే ఎవరో ఇంట్లో నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేశారని చెప్పి మా నాన్న ఆ అబ్బాయి వచ్చి కొట్టగానే డోర్ కొట్టగానే 201 అరుణ రెసిడెన్సీ అనగానే మా నాన్న తీసుకున్నారు. ఇది మన ఇంట్లోనే పెట్టారా అని మా నాన్న అడిగే లోపే మా నాన్న చేతిలో పెట్టేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఒక ఆర్డర్ డెలివరీ ఇచ్చే ముందు కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. మా ఇంట్లో తెలియకుండా మా అమ్మ తెలియకుండా ఆ కవర్ తీసి ఓపెన్ చేసి ఇంట్లో ఎవరు ఆర్డర్ చేసింది ఇది అసలు అని చెప్పి మా అమ్మ ఓపెన్ చేసింది, చూసింది. సరే ఇంట్లో ఎవరు ఆర్డర్ చేయలేదంటే అక్కడే పక్కన పెట్టేశాం. 20 నిమిషాల తర్వాత వచ్చాడు. ఆ అబ్బాయి కోసమే ఇవ్వడానికి అది పెట్టినాం. ఆ అబ్బాయి మా ఇంటికి అడిగినప్పుడు నేను ఆ అబ్బాయిని యాజ్ ఎ జనరల్ సిటిజన్గా బ్రదర్ మీరు అసలు క్రాస్ చెక్ చేసుకున్నారా అడ్రస్ అని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన విధానం ఏంటంటే లేదు నేను చూసుకోలే ఇచ్చేస్తా. ఆ అబ్బాయి తాగేసి ఉండి మాట్లాడుతున్న పదాలు అవి. అవును లేదు చూసుకోలేదు ఇచ్చేసిన నేను ఏంది ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు అది ఇది అని మాట్లాడాను. అట్లా కాదు భయ్యా నువ్వు మంచిగా మాట్లాడు అని మాట్లాడుతుంటే మా మమ్మీ అటు నుంచి వస్తుంటే ఇది కొంచెం ఓపెన్ అయింది ఏమనుకోకటి తీసుకోండి అని ఇస్తుంటే వాడు ఏంది ఫ్రీగా వస్తే తీసుకుంటారా ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు. యాజ్ ఎ కొడుగ్గా నా ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మా అమ్మనో లేకపోతే మీ అమ్మల్ని ఎవరేదన్నా కూడా ఎవరు ఊరుకోరు కదండి. ఎవరి మీదకి నాకేమైనా పిచ్చా ఆ అబ్బాయితోని నేను గొడవ పడితే నాకేమన్నా వస్తుందా? నేను ఒకప్పుడు డెలివరీ జాబ్లలో పని చేసుకుంటా ఎదిగి ఈరోజు హీరోగా అయినా ఉన్నాయి. నాకు ఎవ్వరి మీద కావాలని నెగిటివిటీ చేసి ఆ అబ్బాయిని హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నా సినిమాలో నేను సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చూపించిన. అట్లాంటిది ఒక అబ్బాయి సెల్ఫ్ రెస్పెక్ట్ తీయాలని నేను ఎందుకు అనుకుంటా? ఆ అబ్బాయి మాట్లాడిన విధానం తప్పు. ఆ అబ్బాయి తాగేసి వచ్చి ఆ ఆర్డర్ ఎక్కడో ఇవ్వాల్సింది ఇక్కడ ఇచ్చిండు. మీ మమ్మీ మీరు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సిగరెట్ ప్యాకెట్లు కాండమ్ ప్యాకెట్లు వస్తే మీరు తీసుకోగలుగుతారా? అంటే రాంగ్ అడ్రస్సే డెఫినెట్లీ, బట్ స్టిల్ అది ఎంత ఎంబారెన్సింగ్ ఉంటుంది అనేది మీకు అర్థమవుతుందా? నా మీద జరిగిన ఈ అలిగేషన్ దాని గురించి నేను పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఫిర్యాదు చేయడం జరిగింది. సో నేను ఆర్ మా అమ్మ మా నాన్న ఏదైనా తప్పు చేసి ఉంటే డెఫినెట్లీ వీ విల్ బీ సారీ ఫర్ దట్.